మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరుణంలో దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు బయటకు వచ్చాయి. వీటి ప్రకారం గత అసెంబ్లీలో 24 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 22 మంది మహిళలు మాత్రమే విజయం సాధించారు. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలలో 59 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గత అసెంబ్లీలో ఇది 55%. ప్రస్తుత అసెంబ్లీలో 17% మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు పూర్తి చేశారు. అయితే గత అసెంబ్లీలో కేవలం 44 మంది మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 15% మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో 40% మంది 56 నుంచి 70% ఏళ్ల మధ్య వయసుల వాళ్లే ఉన్నారు. మునుపటి అసెంబ్లీలో అటువంటి వయస్సు వారు 34% మాత్రమే. ఈ ఎన్నికల్లో 25-40 మధ్య వయసున్న వారిలో 8% మంది విజయం సాధించారు. కానీ 2019లో 14%, 2014లో 20% గెలిచారు. కొత్త ఎమ్మెల్యేలలో 4వ వంతు మంది రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా ప్రకటించారు. 86% మంది వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని తమ వృత్తిగా చెప్పారు.